నమస్తే అండి అందరికీ. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ అండి. మేము ఇక్కడికి అమ్మ నాన్న అనాథాశ్రమానికి వచ్చామండి. ఇది థర్డ్ టైం అండి రావడం. చూద్దాం మన వంతుగా వాళ్ళని ఒకసారి చూసి మన సాయం మనం చేద్దాం అన్నట్టుగా వచ్చానండి. ఆ రోజు ఇక్కడ శివాభిషేకం చేసిన ఒక 1 మంత్లోనే మా పెద్ద బాబుకు జాబ్ వచ్చిందండి. చాలా మంచిగా అనిపించింది. అందుకనే ఇక ప్రతిసారి నా వంతు సాయంగా ఉడతా భక్తిగా ఏదో కొద్ది గొప్ప మా చిన్నబాబు బర్త్డేకి వచ్చేసి నా శక్తి కొద్ది ఏదో ఒకటి చేస్తానండి. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చిపోతే ఏదో మంచి జరుగుతుందని చిన్న ఆశ. ఇక్కడ శివలింగానికి మనం అభిషేకం మనం ఓన్గా చేస్తామండి. మనం మిగతా దగ్గర టెంపుల్స్కి వెళ్తే అయ్యగారులు చేస్తారు, కానీ ఇక్కడ మనతోటే చేపిస్తారు, హోమం చేపిస్తారు. అందుకని చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఏది జరిగినా కానీ. ఏంటంటే మనకు చేతనైనంత వరకు మన శక్తి కొద్దిగా వాళ్ళకి సాయం చేద్దామండి. వాళ్ళకి ఎవరు లేరు కదా. ఇక్కడ కొత్తగా రీసెంట్గా టెంపుల్ కూడా కడుతురండి. మన శక్తి కొద్ది చేతనైనంత వరకు ఆ టెంపుల్కి కూడా సాయం చేద్దామండి. ఇక్కడ నిజంగా చెప్తున్నాండి, శివుడికి అభిషేకం చేస్తే మనకి ఏ కోరికలు మొక్కుకున్నా నెరవేరుతాయండి. అంత మంచి పవర్ఫుల్ శివయ్య ఇక్కడ ఉన్నది. నాకు చాలా నమ్మకం అనిపించిందండి. అందుకనే ఈసారి మా సార్ను కూడా తీసుకొని వచ్చాను. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.